ಕಲ್ಯಾಣ ವಿಶ್ವದ ಕಲ್ಯಾಣ ವೆಂಕಟೇಶ ಕಲ್ಯಾಣ ವಿಶ್ವದ ಕಲ್ಯಾಣ
శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి, మీ భార్య తోటి వారి పేర్లు చెప్పుకోండి. మీ కోరికలు ప్రార్థనలు స్వామివారితో మనసులో చెప్పుకోండి. చెప్పండి. సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. అనాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ఆనందతీర్థవరదే దానవారణ్యపావకే జ్ఞానదాయిని సర్వేశే శ్రీనివాసేస్తు మే మనః. హరే శ్రీనివాಸ. ಅಖಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ದೇವದೇವೋತ್ತಮ ದೇವತಾ ಸಾರ್ವಭೌಮನಾದ ಕಲಿಯುಗ ಪ್ರತ್ಯಕ್ಷ ದೈವ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ದೇವರ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರ ಭೂವೈಕುಂಠವೆಂದೇ ಪ್ರಸಿದ್ಧಿಯನ್ನು ಪಡೆದಿರುವಂತಹ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಡೀತಾ ಇರುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರತ್ಯಕ್ಷ ಪ್ರಸಾರಕ್ಕೆ ಆತ್ಮೀಯ ವೀಕ್ಷಕರೇ, ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆದರದ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. ಮೊಟ್ಟ ಮೊದಲಿಗೆ ಅರ್ಚಕ ವರೇಣ್ಯರು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡ ಎಲ್ಲ ಭಕ್ತರಿಂದ ಸಂಕಲ್ಪವನ್ನು ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ಸಂಕಲ್ಪವನ್ನು ಮಾಡಿಸಿದ ನಂತರ ಈಗ ಶುದ್ಧಿ ಪುಣ್ಯಾಹ ವಾಚನ ಕಾರ್ಯಕ್ರಮದೊಂದಿಗೆ ಕಲ್ಯಾಣೋತ್ಸವವನ್ನು ಆರಂಭಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಶ್ರೀ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮಃ. నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చ సక్త భక్తౌ ఘరక్షి నివసతు హృదయం మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేతేంగ్రియుగం స్మరామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం.
ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం ప్రాణానాయం యాం ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు చ మానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహ్ణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగుం సుచిరగుం సుశర్మ ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశా వితతాః పురుత్రా తేభ్యో న ఇంద్రః సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుత స్వస్య. ఓం వరుణమావాహయామి ఓం ప్రచేతసమావాహయామి ఓం రక్తాంబరధరమావాహయామి ఓం యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. ఓం ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఓమాగ్నేయో యస్మాత్ యజామహేత్వా విశ్వేశదాత్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం ప్రైష్యామదీశో విబుధానామనాదిః యామే శస్తాం దనితాం దదాతు. ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయావావాహయామి. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. భవద్భిః అనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. స్వస్తిసు ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యాః సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా తద్విష్ణోః పరమం పదకసా పశ్యంతి సూరయః దివి వచక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే విశృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిర్వ్యసేమ దేవహితం యదాయుః శతమిన్ను శరదో అంతి దేవా యత్ర నశ్చక్రజరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరిష్టాయుర్గంతో ఓహో అదితిర్దేవరదితిరంతరిక్షం అదితిర్మాచాస పితాస పుత్రః విశ్వే దేవా అదితిః పంచజన అదితిర్జాతామదితిర్జనిత్వం. యత్పుణ్యం నక్షత్రం తద్భట్ కుర్వీతోపవ్యుషం యదా వై సూర్యముదేతి అత నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో బ్రువంతు కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో బ్రువంతు కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో బ్రువంతు కర్మణే స్వస్తి. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవమిత్రదేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతు కర్మ రుద్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతు కర్మ రుద్యతాం వృద్ధిం భవంతో బ్రువంతు కర్మ రుద్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఆపోహిష్టామ యోభువస్థాన ఊర్జేత దాతనా మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య వాజే దేహన వసుదే రుమాతర తస్మాదరంగమో యస్య క్షయా జన్మద ఆపో జనయతాచనః.
ಪವಮಾನಃ ಸುವರ್ಜನಃ ಪವಿತ್ರೇಣ ವಿಚರ್ಷಣಿಃ ಯಃ ಪೋತಾ ಸ ಪುನಾತು ಮಾ ಪುನಂತು ಮಾ ದೇವಜನಾಃ ಪುನಂತು ಮ ನವೋಧಿಯ ಪುನಂತು ವಿಶ್ವ ಆಯವಃ ಜಾತವೇದಃ ಪವಿತ್ರವತ್ ಪವಿತ್ರೇಣ ಪುನಾಹಿಮ ಶುಕ್ರೇಣ ದೇವದೀದ್ಯತ್ ಅಗ್ನೇ ಕ್ರತ್ವಾ ಕ್ರತೂಗುಂ ರನು ಯತ್ತೇ ಪವಿತ್ರಮರ್ಚಿಷಿ ಅಗ್ನೇ ವಿತತಮಂತರ ಬ್ರಹ್ಮತೇನ ಪುನೀಮಹೇ ಉಭಾಭ್ಯಾಂ ದೇವ ಸವಿತಃ ಪವಿತ್ರೇಣ ಸವೇನ ಚ ಇದಂ ಬ್ರಹ್ಮ ಪುನೀಮಹೇ ವೈಶ್ವದೇವಿ ಪುನತಿ ದೇವ್ಯಾಗಾತ್ ಯಸ್ಯೈ ಬಹ್ವೀಸ್ತನುವೋ ವೀತಪೃಷ್ಟಾಃ ತಯಾಮದಂತಃ ಸದಮಾದ್ಯೇಷು ವಯಗ್ಸ್ಯಾಮ ಪತಯೋರಯೀನಾಂ ವೈಶ್ವಾನರೋ ರಶ್ಮಿಭಿರ್ಮಾ ಪುನಾತು ವಾತಃ ಪ್ರಾಣೇನೇ ಶಿರೋಮಯೋ ಭೂಃ ಧ್ಯಾವಾ ಪೃಥಿವೀ ಪೈಸಾ ಪಯೋಭಿಃ ಋತಾವರೀ ಯಜ್ಞಿಯೇ ಮಾ ಪುನೀತಾಂ ಬೃಹದ್ಭಿಃ ಸವಿತಸ್ತೃಭಿಃ ವರಿಶಿಷ್ಠೈರ್ದೇವಮನ್ಮಭಿಃ ಅಗ್ನೇ ದಕ್ಷೈಃ ಪುನಾಹಿಮ ಯೇನ ದೇವಾ ಅಪುನತ ಯೇನಾಪೋ ದಿವ್ಯಂ ಕಸಃ ತೇನ ದಿವ್ಯೇನ ಬ್ರಹ್ಮಣ ಯಃ ಪಾವಮಾನಿ ರದ್ಯೇತಿ ಋಷಭಿಃ ಸಮೃತಗುಂ ರಸಂ ಸರ್ವಗುಂ ಸಪೂತಮಶ್ನಾತಿ ಸ್ವದಿತಂ ಮಾತರಿಶ್ವನ ಪಾವಮಾನೀರ್ಯೋ ಅಧ್ಯೇತಿ ಋಷಭಿಃ ಸಮೃತಗುಂ ರಸಂ ತಸ್ಮೈ ಸರಸ್ವತಿ ದುಹೆ ಕ್ಷೀರಗುಂ ಸರ್ಪಿರ್ಮಧೂತಗುಂ ಪಾವಮಾನಿ ಸ್ವಸ್ತ್ಯೇನೀಃ ಸುದುಗಾಹಿ ಪಯಸ್ವತೀಃ ಋಷಭಿಃ ಸಮೃತೋ ರಸಃ ಬ್ರಾಹ್ಮಣೇಷ್ವಮೃತಗುಂ ಹಿತಂ ಪಾವಮಾನೀರ್ದಿಶಂತು ನಃ ಇಮಂ ಲೋಕಮಥೋ ಅಮುಂ ಕಾಮಾನ್ ಸಮರ್ಥಯಂತು ನಃ ದೇವೈರ್ ಸಮಾಭೃತಾಃ ಪಾವಮಾನಿ ಸ್ವಸ್ತ್ಯೇನೀಃ ಸುದುಗಾಹಿ ಘೃತಶ್ಚುತಃ ಋಷಿಭಿಃ ಸಮೃತೋ ರಸಃ ಬ್ರಾಹ್ಮಣೇಷ್ವಮೃತಗುಂ ಹಿತಂ ಯೇನ ದೇವಾಃ ಪವಿತ್ರೇಣ ಆತ್ಮಾನಂ ಪುನತೆ ಸದಾ ತೇನ ಸಹಸ್ರಧಾರೇಣ ಪಾವಮಾನ್ಯಃ ಪುನಂತು ಮಾ ಪ್ರಾಜಾಪತ್ಯಂ ಪವಿತ್ರಂ ಸತೋಧ್ಯಾಮಗುಂ ಹಿರಣ್ಮಯಂ ತೇನ ಬ್ರಹ್ಮವಿದೋ ವಯಂ ಪೂತಂ ಬ್ರಹ್ಮ ಪುನೀಮಹೇ ಇಂದ್ರ ಸುನೀತಿ ಸಹಮಾ ಪುನಾತು ಸೋಮಸ್ವಸ್ತ್ಯ ವರುಣ ಸಮೀಚ್ಯ ಯಮೋ ರಾಜಾ ಪ್ರಮೃಣಾಭಿಃ ಪುನಾತು ಮಾ ಜಾತವೇದ ಮೋರ್ಜಯಂತ್ಯ ಪುನಾತು ತಚ್ಛಂಯೋರಾ ವೃಣೀಮಹೇ ಘಾತುಂ ಯಜ್ಞಾಯ ಗಾತುಂ ಯಜ್ಞಪತಯೇ ದೈವೀ ಸ್ವಸ್ತಿರಸ್ತು ನಃ ಸ್ವಸ್ತಿರ್ಮಾನುಷೇಭ್ಯಃ ಊರ್ಧ್ವಂ ಜಿಗಾತು ಭೇಷಜಂ ಶನ್ನೋ ಅಸ್ತು ದ್ವಿಪದೇ ಶಂಚತುಷ್ಪದೇ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಓಂ ಪ್ರಾಚ್ಯಾಂ ದಿಸಿ ದೇವಾ ಋತ್ವಿಜೋ ಮಾರ್ಜಯಂತಾಂ ದಕ್ಷಿಣಾಯಾಂ ದಿಸಿ ಮಾಸಾಃ ಪಿತರೋ ಮಾರ್ಜಯಂತಾಂ ಪ್ರತೀಚ್ಯಾಂ ದಿಸಿ ಗೃಹಾಃ ಪಸವೋ ಮಾರ್ಜಯಂತಾಂ ಉದೀಚ್ಯಾಂ ದಿಸ್ಯಾಪ ಓಷಧಯೋ ವನಸ್ಪತಯೋ ಮಾರ್ಜಯಂತಾಂ ಊರ್ಧ್ವಾಯಾಂ ದಿಸಿ ಯಜ್ಞಃ ಸಂವತ್ಸರೋ ಮಾರ್ಜಯಂತಾಂ ಅದೋದರಾದರೈರ್ನಾಗೇಭ್ಯೋ ಮಾರ್ಜಯಂತಾಂ ವಾಸ್ತೋ ಓಷ್ಪತೆ ಪ್ರತಿಜಾನಿ ಯಸ್ಮಾನ್ ಸ್ವಾವೇಶೋ ಅನಮೀವೋ ಭವಾನಃ ಯತ್ವೇ ಮಹೇ ಪ್ರತಿತನ್ನೋ ಜುಷಸ್ವ ಶನ್ನಯೇಧಿ ದ್ವಿಪದೇಶಂ ಚತುಷ್ಪದೇ ಅಮೀವಹ ವಾಸ್ತೋ ಓಷ್ಪತೆ ಶಕ್ಮಯ ಸಗುಂ ಸದಾತೆ ಸಕ್ಷೀಮಹಿರಣ್ಮಯ ಗಾತು ಮತ್ಯ ಅವಹ ಕ್ಷೇಮವುತ ಯೋಗೆ ವರನ್ನೋ ಯೂಯಂ ಪಾತ ಸ್ವಸ್ತಿಭಿಃ ಸದಾ ನಃ ವಾಸ್ತೋ ಓಷ್ಪತೆ ವಿಶ್ವಾರೂಪಾಣ್ಯ ವಿಶನ್ ಸಖಾ ಸುಷೇವ ಯೇಧಿನಃ. ಓಂ ವರುಣಾಯ ನಮಃ ವಿಶ್ವಕ್ಸೇನಾಯ ನಮಃ ಪುನಃ ಪಾದ್ಯರ್ಘ್ಯಾಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಸರ್ವೋಪಚಾರಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ. ವರುಣಾಯ ನಮಃ ವಿಶ್ವಕ್ಸೇನಾಯ ನಮಃ ಯದಾ ಸುಖಂ ಯದಾ ಸ್ಥಾನಂ ಪ್ರತಿಷ್ಠಾಪಯಾಮಿ ಶೋಭನಾರ್ಥಂ ಕ್ಷೇಮಾಯ ಪುನರಾಗಮನಾಯ ಚ. ಗೋವಿಂದ ಕ್ಷೇಮಾಯ ಪುನರಾಗಮನಾಯ ಚ ಎಂಬುದಾಗಿ ಅತ್ಯಂತ ಭಕ್ತಿಯಿಂದ ಶ್ರದ್ಧೆಯಿಂದ ದೇವಾದಿ ದೇವತೆಗಳನ್ನು ಶುದ್ಧಿ ಪುಣ್ಯಾಹ ವಾಚನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರೆದಂಥವರನ್ನು ಕಳುಹಿಸಿಕೊಟ್ಟು ವಿವಾಹ ವೇದಿಕೆ ಎಡಮೂಲೆಯಲ್ಲೊಂದು ಸಣ್ಣ ವೇದಿಕೆ, ಆ ಸಣ್ಣ ವೇದಿಕೆಯ ಮೇಲೆ 5 ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಗಳನ್ನಿರಿಸಿ ನವಧಾನ್ಯಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ತಾ ಪತ್ರ ಪುಷ್ಪ ಫಲತೋಯಾದಿಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಾ ಸ್ವಾಮಿಯ ದಿವ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಲೀಲೆಗಳನ್ನು ಮನಸ್ಸಿಗೆ ತಂದುಕೊಡುತ್ತಾ ಅರ್ಚಕ ವರೇಣ್ಯರು ಶುದ್ಧೋದಕದಿಂದ ಆ 5 ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಗಳನ್ನು ಪ್ರೋಕ್ಷಣೆ ಮಾಡುವಂತಹದ್ದು. ಪತ್ರ ಪುಷ್ಪ ಫಲತೋಯಾದಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಿ ಆಚ್ಛಾದಕ ರೂಪೇಣ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಭಗವಂತನ ಕೃಪೆಯನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುವಂತಹದ್ದು. ನವಧಾನ್ಯಗಳ ಸಮರ್ಪಣೆಯ ನಂತರದಲ್ಲಿ ಪತ್ರ ಪುಷ್ಪ ಫಲತೋಯಾದಿಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಾರೆ. ಏನು ಅರ್ಪಣೆ ಮಾಡಿದರೂ ಕೂಡ ಅದು ಭಗವಂತನ ಪ್ರೀತಿಗಾಗಿ ಅನ್ನುವಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ಅರ್ಪಿಸಬೇಕು. ಅದರಿಂದ ವಿಶೇಷವಾದಂತಹ ಸಾಧನೆ ವ್ಯಕ್ತಿ ಮಾಡಿದಂತಹ ಯತ್ಕರೋಷಿ ಯದಶ್ನಾಸಿ ಯದಾಸಿಯತೆ ತಪಸ್ಯಸಿ ಕೌಂತೆಯ ತತ್ಪುರುತ್ವ ಮದರ್ಪಣಂ ಎಂಬುದಾಗಿ ಗೀತೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಆ ಮಾರ್ಗವನ್ನೇ ಅನುಸರಿಸುತ್ತಾ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕನ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ವೈಭವವನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಾ ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ. ಏನು ಧನ್ಯಳೋ ಲಕುಮಿ, ಎಂಥ ಮಾನ್ಯಳೋ, ಸಾನುರಾಗದಿಂದ ತಾನೇ ಹರಿಯ ಸೇವೆ ಮಾಡುತ್ತಿದ್ದಳು.
ಅನುರಾಗ ಸಹಿತರಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ ತಾಯಿ. ವಿಷ್ಣೋರತ್ಯುತ್ತಮತ್ವ ಅಖಿಲ ಗುಣಗಣೈ ತತ್ರ ಭಕ್ತಿಂ ಗರಿಷ್ಠಾಂ. ಆ ಲಕ್ಷ್ಮಿಯನ್ನು ಸ್ಮರಿಸುತ್ತಾ ಆ ಲಕ್ಷ್ಮಿಗೆ ವಿಶೇಷವಾದಂತಹ ಸಾಧನೆಯನ್ನು ಮಾಡುವಂತೆ ಪ್ರೇರೇಪಿಸಿದಂತಹ ನಾರಾಯಣನನ್ನು ಕೂಡ ಸ್ಮರಿಸಬೇಕು. ಅವನೇ ಸರ್ವಶ್ರೇಷ್ಠನಾಗಿರ್ತಕ್ಕಂಥವನು, ಸರ್ವೋತ್ತಮನಾಗಿರ್ತಕ್ಕಂಥವನು. ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಹಿತನಾಗಿ ಲೋಕದಲ್ಲಿ ವಿರಾಜಿಸ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಅದನ್ನೇ ತಿಳಿಸ್ತಾರೆ. ವಿಷ್ಣೋರತ್ಯುತ್ತಮತ್ವ ಅಖಿಲ ಗುಣಗಣೈ ತತ್ರ ಭಕ್ತಿಂ ಗರಿಷ್ಠಾಂ. ಅವನಲ್ಲಿ ವಿಶೇಷವಾದ ಭಕ್ತಿಯನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತ ಜ್ಞಾನಿಗಳು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂತಹ ಆ ಭಗವಂತನಲ್ಲಿ ವಿಶೇಷ ಭಕ್ತಿಯನ್ನು ಮಾಡೋಣ, ಮಾಡಿ ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ. ಆ ಭಗವಂತನ ಪರಿವಾರ ದೇವತೆಗಳಿದ್ದಾರೆ, ಬ್ರಹ್ಮಾದಿ ದೇವತೆಗಳು, ಅವರಲ್ಲಿ ತಾರತಮ್ಯೋಪೇತವಾದಂತಹ ಭಕ್ತಿಯನ್ನು ಮಾಡಬೇಕು. ಅದರಿಂದ ಸಾಧನೆ ವಿಶೇಷವಾದಂತಹದ್ದಾಗ್ತದೆ. ಇದು ಸ್ವಾಮಿಯ ಕಲ್ಯಾಣೋತ್ಸವದಲ್ಲಿ ಈಗ ರಕ್ಷಾಬಂಧನ ಅನ್ನುವಂತಹ ಕೈಂಕರ್ಯ ಅದನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದೇವೆ. ವೀಕ್ಷಿಸಿ ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ, ಧನ್ಯರಾಗೋಣ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಆಪದ್ಬಾಂಧವನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ತೆಂಗಿನಕಾಯಿಯ ಮೇಲೆ 4 ದಾರಗಳನ್ನಿರಿಸಿ ಅಭಿಮಂತ್ರಿಸುವಂತಹದ್ದು. ನಾಗರಾಜನನ್ನು, ಅನಂತನನ್ನು, ವಾಸುಕಿಯನ್ನು, ಶೇಷನನ್ನು ಒಂದೊಂದು ದಾರದಲ್ಲಿ ಆಹ್ವಾನಿಸುತ್ತಾರೆ. ಆಹ್ವಾನಿಸಿದ ನಂತರದಲ್ಲಿ ಅನೇಕ ಉಪಚಾರ ಪೂಜೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ 4 ದಾರಗಳ ಪೈಕಿ ಒಂದನ್ನು ಸ್ವಾಮಿಯ ಬಲಗೈಗೆ, ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಅಮ್ಮನವರ ಎಡಗೈಗೆ, ದೀಕ್ಷಾವಸ್ತ್ರಧಾರಿಗಳಾದ ಅರ್ಚಕರ ಬಲಗೈಗೆ ಕಂಕಣವನ್ನು ಕಟ್ಟುವಂತಹ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ವೈವಾಹಿಕ ಮಹೋತ್ಸವ ಕರ್ಮಾಂಗಂ ಪ್ರತಿಸರಪಂದನ ಪೂಜಾಂಚ ಕರಿಷ್ಯೆ. ಓಂ ಸುತೀವೋ ಹವ್ಯಾಮೃತ ಸ್ತುತಿ ನಾಗುಂ ಸುತಿಗುಂ ಹ್ಯಣೋಮ್ಯದ್ವರಗುಂ ಸುತಿಭ್ಯಃ ಮೃತೇನ ಸತ್ಯಂ ಮೃತಸಾಪ ಆಯನ್ ಸುತಿ ಜನ್ಮಾನಸ್ಸು ತಯಃ ಪಾವಕಾಃ. ಓಂ ಶನ್ನೋ ನಿದತ್ತಾಂ ತಪಸೋಧಿಹರ್ತಾಂ ಸ್ವಯಂ ಪುರಗ್ರೇ ಮೃತಯೇ ಮೃತಾಯ. ಓಂ ಶೇಷಮಾವಾಹಯಾಮಿ ಸಹಸ್ರಶೀರ್ಷಮಾವಾಹಯಾಮಿ ಅನಂತಮಾವಾಹಯಾಮಿ ನಾಗರಾಜಮಾವಾಹಯಾಮಿ. ಶೇಷಾಯ ನಮಃ ಇದಮಾಸನಂ. ಶೇಷಾಯ ನಮಃ ಇದಂ ಪಾದ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಅರ್ಘ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಪುಣ್ಯಪುಷ್ಪೈ ಪೂಜಯಾಮಿ, ಗುಡೋಪಹಾರಂ ನಿವೇದಯಾಮಿ, ತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಶೇಷಾಯ ನಮಃ ಸರ್ವೋಪಚಾರಾಣಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಓಂ ಸ್ವಸ್ತಿ ನೋ ಓಂ ಇಮೀತಾಮಸ್ಮಿ ನಾಭಗ ಸ್ವಸ್ತಿ ದೇವ್ಯದೀತಿರ ನರ್ವಣಃ ಸ್ವಸ್ತಿ ಪೂಷಾ ಅಸುರೋ ದಧಾತುನ ಸ್ವಸ್ತಿ ಧ್ಯಾವಾ ಪೃಥಿವೀ ಸುಚೇತುನಾ ಸ್ವಸ್ತಯೇ ವಾಯುಮುಪಬ್ರವಾಮಹೈ ಸೋಮಂ ಸ್ವಸ್ತಿ ಭುವನಸ್ಯ ಯಸ್ಪತಿಃ ಬೃಹಸ್ಪತಿಂ ಸರ್ವಗಣಂ ಸ್ವಸ್ತಯೇ ಸ್ವಸ್ತಯ ಆದಿತ್ಯಾಸೋ ಭವಂತು ನಃ ವಿಶ್ವೇ ದೇವಾನೋ ಅದ್ಯ ಸ್ವಸ್ತಯೇ ವೈಶ್ವಾನರೋ ವಸುರಗ್ನಿ ಸ್ವಸ್ತಯೇ ದೇವಾ ಅವಂತ್ವರ್ಭವ ಸ್ವಸ್ತಯೇ ಸ್ವಸ್ತಿನೋ ರುದ್ರಪಾತ್ವಂ ಹಸಃ ಸ್ವಸ್ತಿ ಮಿತ್ರ ವರುಣ ಸ್ವಸ್ತಿ ಪಥ್ಯೇ ರೇವತಿ ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರಶ್ಚಾಗ್ನಿಶ್ಚ ಸ್ವಸ್ತಿ ನೋ ಅದಿತೆ ಕೃತಿ ಸ್ವಸ್ತಿ ಪಂಥಾಮನುಚರೇಮ ಸೂರ್ಯ ಚಂದ್ರಮಸ ವಿವ ಪುನರ್ದದತಾಗ್ನತಾ ಜಾನತಾ ಸಂಘಮೇ ಮಹಿ ಸ್ವಸ್ತಿಯನಂ ತಾರ್ಕ್ಷ್ಯಮರಿಷ್ಟನೇಮಿಂ ಮಹದ್ಭೂತಂ ವಾಯಸಂ ದೇವತಾನಾಂ ಅಸುರಗ್ನಮಿಂದ್ರಸಕಂ ಸಮತ್ಸ್ಯು ಬೃಹದ್ಯಸೋನಾವಮಿವಾರು ಹೇಮ ಅಂ ಹೋಮುಚ ಮಾಂಗೀರ ಸಂಗಯಂ ಚ ಸ್ವಸ್ಯ ತ್ರೇಯಂ ಮನಸಾ ಚ ತಾರ್ಕ್ಷ್ಯಂ ಪ್ರಯತಪಾಣಿಸ್ಸರಣಂ ಪ್ರಪದ್ಯೆ ಸ್ವಸ್ತಿ ಸಂಭಾದೇಶ್ವಭಯನ್ನೋ ಅಸ್ತು ಶುಭಗುಂ ಶುಭಂ. ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಿಕೊಡುತ್ತಿದ್ದಾರೆ. ಅತ್ಯಂತ ಭಕ್ತಿಯಿಂದ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಅರ್ಚಕ ವರೇಣ್ಯರು ಸ್ವಾಮಿಯ ಮಹಿಮೆಯನ್ನು ಕೊಂಡಾಡುತ್ತಿದ್ದಾರೆ. ದ್ವಾವಿಮೌ ಪುರುಷೌ ಲೋಕೆ ಕ್ಷರಶ್ಚಾಕ್ಷರ ಏವ ಚ ಕ್ಷರ ಸರ್ವಾಣಿ ಭೂತಾನಿ ಕೂಟಸ್ಥೋಕ್ಷರ ಉಚ್ಯತೆ. ಉತ್ತಮ ಪುರುಷಸ್ತ್ವನ್ಯಃ ಪರಮಾತ್ಮೇತ್ಯುದಾಹೃತಃ ಯೋ ಲೋಕತ್ರಯಮಾವಿಶ್ಯ ಬಿಭರ್ತ್ಯವ್ಯಯ ಈಶ್ವರಃ. ಈಶ್ವರನ ಬಗ್ಗೆ, ಆ ಭಗವಂತನ ಬಗ್ಗೆ ತಿಳಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಂತಹ ಅದ್ಭುತವಾದಂತಹ ಚಿಂತನೆ, ಹೇಗೆ ನಾವು ಸಾಧನೆಯನ್ನು ಮಾಡಬೇಕು ಅನ್ನುವುದನ್ನು ಗೀತೆ ತಿಳಿಸಿಕೊಡ್ತಾ ಇದೆ. ಲೋಕದಲ್ಲಿ 2 ಪುರುಷರಿದ್ದಾರಂತೆ, ಒಬ್ಬರು ಕ್ಷರಪುರುಷರು ಮತ್ತೊಬ್ಬರು ಅಕ್ಷರ ಪುರುಷರು ಅಂತ. ಉತ್ತಮ ಪುರುಷಸ್ತ್ವನ್ಯಃ, ಇವರಿಬ್ಬರನ್ನು ಕೂಡ ಮೀರಿಸಿದಂತಹ ಪುರುಷ, ಅವನು ಪುರುಷೋತ್ತಮ, ಅವನೇ ಜಗದೊಡೆಯ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ. ಅಂತಹ ಆ ಶ್ರೀನಿವಾಸನನ್ನು ಭಜಿಸಬೇಕು ಅಂತ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಉತ್ತಮ ಪುರುಷಸ್ತ್ವನ್ಯಃ ಪರಮಾತ್ಮೇತ್ಯುದಾಹೃತಃ. ಪರಮಾತ್ಮ ಅಂತ ಅವನು ಉದಾಹರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ಎಲ್ಲಿ ಉದಾಹರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ? ಶ್ರುತಿಗಳಲ್ಲಿ, ಸ್ಮೃತಿಗಳಲ್ಲಿ, ಎಲ್ಲ ವೇದಗಳಲ್ಲಿ, ಪುರಾಣಗಳಲ್ಲಿ ಆ ಸ್ವಾಮಿ ಪುರುಷೋತ್ತಮ ಎಂಬುದಾಗಿಯೇ ಸ್ತುತಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ಅಂತಹ ಆ ಭಗವಂತನನ್ನು ಭಜಿಸುವಂತಹ ಭಾಗ್ಯ ಇಂದು ಈ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪಡೆದುಕೊಂಡಿದ್ದೇವೆ. ಕ್ಷರಪುರುಷರು ಅಂದರೆ ನಾಶ ಉಳ್ಳಂತಹವರು ಅಂತ. ಯಾರು ಅವರು ಅಂದರೆ ಬ್ರಹ್ಮಾದಿ ದೇವತೆಗಳು ಎಲ್ಲರೂ ಕೂಡ ಕ್ಷರಪುರುಷರು.
ಅಕ್ಷರ ಪುರುಷ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ನಾಶರಹಿತರಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಪುರುಷ ಅಂತ. ನಾಶರಹಿತರಾದ ಪುರುಷ ಅಂದರೆ ಯಾರು ಅಂದರೆ ಲಕ್ಷ್ಮೀದೇವಿ. ಲಕ್ಷ್ಮೀದೇವಿಯನ್ನು ಪುರುಷ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ, ಸ್ತ್ರೀ ಅಲ್ಲವೇ ಅನ್ನುವಂತಹ ಸಂದೇಹ ಬಂದರೆ ಲೋಕದಲ್ಲಿ ವ್ಯವಹಾರ ಇದೆ. ಯಾರು ಬಹಳ ಗಂಡಸರ ಥರ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೋ ಅವರನ್ನು ಗಂಡುಬೀರಿ ಅಂತ ಕರೀತಾರೆ. ಅಂದರೆ ಅವರು ಬಹಳ ಪುರುಷನಂತೆ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡತಕ್ಕಂಥವರು. ತಾಯಿ ಲೋಕದ ಸೃಷ್ಟಿ, ಸ್ಥಿತಿ, ಲಯ, ನಿಯಮನ, ಜ್ಞಾನ, ಅಜ್ಞಾನ, ಬಂಧ, ಮೋಕ್ಷ ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ತಂದು ಕೊಡ್ತಾ ಇದ್ದಾಳೆ. ಆದ್ದರಿಂದ ಆ ಭಗವಂತನ ಪರಮಾನುಗ್ರಹವನ್ನು ಪಡೆದು ಪುರುಷರಂತೆ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂತಹ ನಾಶರಹಿತಳಾದಂತಹ ತಾಯಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಕ್ಷರ ಪುರುಷ ಎಂಬುದಾಗಿ ಕರೆದುಕೊಳ್ಳಲ್ಪಡುತ್ತಾರೆ. ಇವರಿಬ್ಬರಿಗಿಂತಲೂ ಕೂಡ, ಅಂದರೆ ಲಕ್ಷ್ಮೀದೇವಿಗಿಂತ ಬ್ರಹ್ಮಾದಿ ದೇವತೆಗಳ ಎಲ್ಲರಿಗಿಂತಲೂ ಕೂಡ ಉತ್ತಮನಾದಂತಹ ಪುರುಷ ಅವನೇ ಪುರುಷೋತ್ತಮ. ಅಂತಹ ಆ ಪುರುಷೋತ್ತಮ ಯೋ ಲೋಕತ್ರಯಮಾವಿಶ್ಯ ಬಿಭರ್ತಿ, 3 ಲೋಕಗಳನ್ನು ಕೂಡ ಪ್ರವೇಶಿಸಿ 3 ಲೋಕಗಳನ್ನು ಹೊತ್ತುಕೊಳ್ತಾನಂತೆ. ಮನೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಳ್ಳುವುದು ಅಂದರೆ ಮನೆಯೊಳಗಡೆ ನಾವಿದ್ದೇವೆ ಅಂದರೆ ಮನೆ ಬಿದ್ದ ತಕ್ಷಣ ನಮಗೂ ಕೂಡ ನಾಶ ಅನ್ನುವಂಥದ್ದು ಉಂಟಾಗ್ತದೆ ಒಳಗಡೆ ಇರ್ತಕ್ಕಂಥವರಿಗೆ. 3 ಲೋಕವನ್ನು ಪ್ರವೇಶಿಸಿ ಆ 3 ಲೋಕವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡಿದ್ದಾನೆ ಅಂದರೆ 3 ಲೋಕದ ನಾಶ ಆಗ್ತಾ ಇದ್ದಂತೆ ಭಗವಂತನಿಗೆ ಏನಾದರೂ ಆಗ್ತದಾ ಅನ್ನುವಂತಹ ಪ್ರಶ್ನೆ ಬಂದರೆ ಅಲ್ಲಿ ನಾವು ಸ್ವಲ್ಪವೂ ಕೂಡ ಸಂಶಯವನ್ನು ತೋರಬಾರದು. ಯೋ ಲೋಕತ್ರಯಮಾವಿಶ್ಯ ಬಿಭರ್ತಿ, ಅವನು ಅವ್ಯಯ, ಅವನಿಗೆ ನಾಶ ಅನ್ನುವಂಥದ್ದು ಆಗುವುದಿಲ್ಲ. ಅಲ್ಲರಿ ಲೋಕದಲ್ಲಿ ಕಂಡಿದೆಯಲ್ಲ ಹಾಗಾಗಿ ಇದೆ ಅಂತಲೇ ಅಂದ್ಕೋಬೇಕಂದ್ರೆ ಅವನು ಈಶ್ವರ. ಬಿಭರ್ತಿ ಅವ್ಯಯ ಈಶ್ವರ. ಈಶ್ವರ ಅಂದರೆ ಅವನಲ್ಲಿ ಅಂತಹ ಸಾಮರ್ಥ್ಯ ಇದೆ. ಲೋಕದಲ್ಲಿ ಕಾಣ ಸಿಗದೇ ಇರತಕ್ಕಂತಹ ಎಲ್ಲ ಪವಾಡಗಳನ್ನು, ಎಲ್ಲ ಮಹಿಮೆಗಳನ್ನು ಒಳಗೊಂಡಂಥವನು ಆ ಸ್ವಾಮಿ. ಹಾಗಾಗಿ ಆ ಭಗವಂತ ಸರ್ವಶ್ರೇಷ್ಠನಾಗಿದ್ದಾನೆ. ಅದನ್ನೇ ತಿಳಿಸ್ತಾರೆ ಈಶ್ವರ. ಯಸ್ಮಾತ್ ಕ್ಷರಮತೀತೋಹಂ ಅಕ್ಷರಾದಪಿ ಚೋತ್ತಮ. ಅಕ್ಷರ ಪುರುಷನನ್ನು ದಾಟಿದ್ದೇನೆ, ಅಕ್ಷರ ಪುರುಷನಿಗಿಂತಲೂ ಕೂಡ ಉತ್ತಮನಾಗಿದ್ದೇನೆ. ಯಸ್ಮಾತ್ ಕ್ಷರಮತೀತೋಹಂ ಅಕ್ಷರಾದಪಿ ಚೋತ್ತಮ ತೋಸ್ಮಿ. ಆದ್ದರಿಂದಲೇ ನಾನು ಲೋಕೆ ವೇದೇ ಚ ಪ್ರಥಿತಃ. ಏನಂತ? ಪುರುಷೋತ್ತಮ. ಪುರುಷೋತ್ತಮ ಎಂಬುವಂತಹ ಹೆಸರಿನಿಂದ ಲೋಕದಲ್ಲಿ, ವೇದಗಳಲ್ಲಿ, ಎಲ್ಲ ಕಡೆಯಲ್ಲಿಯೂ ಕೂಡ ಪ್ರಸಿದ್ಧನಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಗೀತೆಯಲ್ಲಿ ನಮಗೆ ತಿಳಿಸಿಕೊಡ್ತಕ್ಕಂತಹದ್ದು. ಈ ಎಲ್ಲ ವಿಚಾರಗಳನ್ನು ಸ್ವಾಮಿಯ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವಿಶೇಷವಾದ ಭಕ್ತಿಯಿಂದ, ಶ್ರದ್ಧೆಯಿಂದ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ತಾ ಭಗವಂತನ ಭಜಕರಾಗಿ, ಮಾನವ ಜನ್ಮ ಬಹಳ ದೊಡ್ಡದು, 84 ಲಕ್ಷ ಜೀವರಾಶಿಯನ್ನು ದಾಟಿದ ನಂತರ ಪಡೆಯತಕ್ಕಂತಹ ಜನ್ಮ ಇದು. ಇಂತಹ ಮಾನವ ಜನ್ಮವನ್ನು ಸಾರ್ಥಕಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಅಂತ ಅಂದರೆ ವಿಶೇಷವಾಗಿ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಹರಿನಾಮದ ಸ್ಮರಣೆಯೇ ಸುಲಭವಾದ ಉಪಾಯ. ಅದಕ್ಕಾಗಿ ಆ ಭಗವಂತನ ನಾಮಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಸರ್ವದಾ ನಮ್ಮ ಜೀವನವನ್ನು ನಾವು ವ್ಯಾಪಿಸ್ತಾ ಇರಬೇಕು. ಅಂತ್ಯಕಾಲೇ ವಿಶೇಷತಃ ಮರಣ ಸಮಯದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಭಗವಂತನ ನಾಮಸ್ಮರಣೆಯನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾವಾಗ ಪ್ರತಿ ಕ್ಷಣದಲ್ಲಿಯೂ ಭಗವಂತನನ್ನು ಸ್ಮರಿಸ್ಕೊಳ್ತೇವೆಯೋ ಆಗಲೇ ಅಂತ್ಯಕಾಲದಲ್ಲಿ ಅವನ ನಾಮಸ್ಮರಣೆ ಬರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಇಲ್ಲದಿದ್ದರೆ ಆಗ ಯಾವುದೋ ಒಂದು ಲೌಕಿಕವಾದ ವಿಚಾರಗಳಲ್ಲಿ ನಾವು ಜೀವನವನ್ನು ನಡೆಸ್ತಾ ಇರ್ತೇವೆ, ಅದನ್ನೇ ಚಿಂತನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತೇವೆ. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಚಿಂತನೆಯನ್ನು ಮಾಡ್ತಾ, ಯಾವ ಪ್ರಾಣಿಯನ್ನು, ಯಾವುದನ್ನು ಚಿಂತಿಸ್ತಾ ಶರೀರ ತ್ಯಾಗ ಮಾಡ್ತೇವೋ ಪುನಃ ನಂತರ ಜನ್ಮದಲ್ಲಿ ಆ ಪ್ರಾಣಿಯ ಶರೀರವನ್ನು ಪಡೆಯತಕ್ಕಂಥವರಾಗ್ತೇವೆ. ಗೀತೆಯಲ್ಲಿ ಅದನ್ನು ಕೂಡ ತಿಳಿಸ್ತಾರೆ, ತ್ಯಜತ್ಯಂತೆ ಕಲೇವರಂ ಅಂತ. ಹಾಗಾಗಿ ಯಾವಾಗಲೂ ಭಗವಂತನನ್ನು ಸ್ಮರಿಸ್ತಾ ಇರಬೇಕು. ಅಂತಹ ಭಾಗ್ಯವನ್ನು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಭಕ್ತಿ ವಾಹಿನಿಯವರು ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಭಗವಂತನ ನಾಮಸ್ಮರಣೆ ಮಾಡ್ತಾ ಮಹಿಮೆಯನ್ನು ತಿಳಿದುಕೊಳ್ತಾ ಅವನ ಉತ್ಸವದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಕಂಕಣ ಧಾರಣೆ ಅನ್ನುವ ಕೈಂಕರ್ಯವನ್ನು ಎಲ್ಲರೂ ವೀಕ್ಷಿಸಿದ್ದೇವೆ. ಮುಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಅಗ್ನಿ ಪ್ರತಿಷ್ಠೆ ಅನ್ನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ. ಅಗ್ನಿರ್ವೈ ದೇವಾನಾಂ ಅವಮಃ ವಿಷ್ಣು ಪರಮಃ ಸರ್ವತಂತ್ರ ಸ್ವತಂತ್ರನಾದ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುವಿನ ಸೇವೆಯಲ್ಲಿ ಅಗ್ನಿದೇವರ ಪ್ರತಿಷ್ಠೆಯನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಆ ಅಗ್ನಿ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಮಹೋತ್ಸವವನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಾ ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಆಪದ್ಬಾಂಧವ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಶುದ್ಧೋ ವೃತ್ರಾಣಿ ಜಿಜ್ಞಸೆ ಶುದ್ಧೋ ವಾಜಂ ಶಿಶಾಸಸಿ ಮಯಿ ದೇವಾ ದ್ರವಿಣಮಾಯದಂತ ಮಯ್ಯಾಸೀರಸ್ತು ಮಯಿ ದೇವಹೂತಿ ದೈವ್ಯಾ ಹೋತಾರವನಿಷಂತ ಪೂರ್ವೇರಿಷ್ಟ ಸ್ಯಾಮ ತನುವಾ ಸುವೀರ ಆಹ
मह्यं यजन्तु मम यानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिगां कथमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे ओं जातवेदो भुवनस्य रेत ह्यसिञ्च तपसो यज्जनिष्यते अग्निमश्वत्ता दधि हव्यवाहगुं शमी गर्भार्जनयन्यो मयो भूः ओं घृतप्रतीको घृतयो निरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपृषस्व सरितो वहन्ति घृतं पिबन्तु यदा यक्षि देवान् आयुर्दा अग्ने हविषो जुषानो घृतप्रतीको घृतयो निरेदि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिषक्षतादिमम् अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुवा ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् द्विसीमतः सुरुचो वेन आवह सबुद्निया उपमा अस्य विष्टा सतस्यो निमसतश्च विवह ओं भूर्ब्रह्माणमावाहयामि ओं भूः प्रजापतिमावाहयामि ओं सोः पितामहमावाहयामि ओं भूर्भुवः हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुगुं सोमो अर्वन्तमासुगं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं वितत्यगुं सभेयं पितुश्रवणं यो ददा सतस्मै ओं भूः सोममावाहयामि ओं भुवर्यज्ञाङ्गमावाहयामि ओं सुवरिन्दुमावाहयामि ओं भूर्भुवस्सुवश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनम् ओं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य ओं सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य पवित्रे एस्तो वैष्णव्येस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः परुसरसि पवित्रे एस्तो वैष्णव्यो देवसवित्रसूपनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः दिवेत्वा अंतरिक्षायत्वा प्रतिद्वयित्वा पोषायत्वा स्वाहा देवेभ्यः विष्णोस्तुपोसि दक्षिणतो विष्णोस्तुपोसि उत्तरतो उदीचेर्युञ्जनमसि विष्णोस्तुपोसि पश्चिमत सौदत्तां देवेभ्यो विष्णोस्तुपोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योसि देवेभ्यः सुन्दस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाय वः ओं ब्रह्मन्नपः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय ओं सोमापः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय ओं प्रजापतिमावाहयामि ओं इंद्रमावाहयामि ओं अग्निमावाहयामि ओं सोममावाहयामि ओं अग्निमावाहयामि ओं सोममावाहयामि ओं अग्निशोमानावाहयामि ओं प्रजापतिमावाहयामि ओं वसूनावाहयामि ओं मरुता आवाहयामि ओं रुद्रानावाहयामि अप उपस्पृश्य ओं श्री विष्णुमावाहयामि ओं बृहस्पतिमावाहयामि ओं मित्रमावाहयामि ओं वरुणमावाहयामि ओं आदित्यानावाहयामि ओं अश्विनावाहयामि ओं पूषणमावाहयामि ओं कक्षमावाहयामि ओं कक्षदैवत सोममावाहयामि ओं औपासनयज्ञमावाहयामि ओं यज्ञदैवत विश्वान् देवानावाहयामि आद्यभागे ओं प्रजापतये जुष्टनिर्वपामि इंद्राय जुष्टनिर्वपामि अग्नये जुष्टनिर्वपामि सोमाय जुष्टनिर्वपामि अग्नये जुष्टनिर्वपामि सोमाय जुष्टनिर्वपामि मरुभ्यो जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अप उपस्पृश्य श्रीविष्णवे जुष्टनिर्वपामि बृहस्पतये जुष्टनिर्वपामि मित्राय जुष्टनिर्वपामि वरुणाय जुष्टनिर्वपामि आदित्येभ्यो जुष्टनिर्वपामि अश्विभ्यः जुष्टनिर्वपामि पूष्णे जुष्टनिर्वपामि कक्षाय जुष्टनिर्वपामि कक्षदैवत सोमाय जुष्टनिर्वपामि औपासनयज्ञाय जुष्टनिर्वपामि यज्ञदैवत विश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामि तृप्यदुश्रयामि समिदसि अग्ने ज्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अंतरितगुं रक्षो अंतरिता अरातयः प्रत्युष्टगुं रक्षो प्रत्युष्ट अरातयः चित्पतिस्त्वात्मना त्वच्छिद्रेण पवित्रेण वसौ सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्त्वात्मना त्वच्छिद्रेण पवित्रेण वसौ सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वासवितात्मना त्वच्छिद्रेण पवित्रेण वसौ सूर्यस्य रश्मिभिः स्वाहा ओम ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुतये नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम जातवेदसे नमः ओम अग्निपुरुषये नमः ओम ब्रह्मणे नमः ओम सोमाय नमः
ఓం అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రాసావీః షష్ఠి శతసహస్రాణ్యైతమక్షయమర్బుదమానయ అయంతయిద్మ ఆత్మా జాత వేదస్తేనేధ్య స్వవర్త స్వచేద్ద వర్తయసాస్మాన్ ప్రజయ పశుభిర్బ్రహ్మ వర్తసేన్నాన్నాధ్యేన సమేధయ స్వాహా ఓం ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ యుక్తో వహ జాత వేద పురస్తాదగ్నే విద్ది కర్మ క్రియమాణం యథేతం త్వం విషగ్భేషజస్యాసి కర్తాత్ స్వనేమ స్వాహ యాతిరశ్చే నిపద్యసేహం విధరణి ఇతి త్వాం త్వా ఘృతస్య దారయ యజే సగం రాధని స్వాహ సగం రాధన్యై దేవ్యై స్వాహ ప్రసాదన్యై దేవ్యై స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వాహ సత్యేన త్వా బిఘారయామి తస్య తే భక్షీయ ఓం బ్రహ్మణే స్వాహ ఓం సోమాయ స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం అగ్నయే స్వాహ ఓం మరుద్యో స్వాహ రుద్రేభ్య స్వాహ అప ఉపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహ ఓం బృహస్పతయే స్వాహ ఓం మిత్రాయ స్వాహ ఓం వరుణాయ స్వాహ ఓం ఆదిత్యేభ్య స్వాహ ఓం అశ్విభ్యాగ స్వాహ ఓం పూష్ణే స్వాహ ఓం కక్షాయ స్వాహ ఓం కక్షదైవత సోమాయ స్వాహ ఓం ఔపాసనేజ్ఞాయ స్వాహ ఓం యజ్ఞదైవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవ సవితః ప్రాసావీః ఓం భూః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువ ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ బిస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యతే యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ తద్విష్ణోః పరమం పదగస్తా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతదగ్గ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం ససమిందతే విష్ణోర్యత్ పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవ సవితః ప్రాసావీః పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము నైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వ భాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి సుండాత్ తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవతి అలకావతి యశోవతి ఇత్యష్ట దేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిర్వృతి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలయితే లవనేక్షుసురా సర్పి దదిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరిపృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపదీపితే మాహేంద్రమలయ సహ్య సుక్తమదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హారీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరత వర్షే ఇంద్రకశేరు తామ్రకపస్తి పున్నాక సౌమ్య వరుణ భరతాఖ్య నమకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ వెంకటాచల క్షేత్రే మమ అనేక జన్మసు హ్యజన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురిత క్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామా తపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపగుణ విభవైశ్వర్యాది శ్రీ వికనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస కల్పోక్తర్ ప్రతిపాదిత కన్యాదాన సకల ఫలావాప్త్యర్థం కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమతాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర సాంగదా కౌమోదకీ నందకస్య కోటి సూర్య సమప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానస భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయారుషే ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య జగత్కారణ భూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య
ಗುಣತ್ರಯ ಕರ್ಮಣೋ ಖ್ಯಾತಿವಶಾತ್ ಉತ್ಪತ್ತಿ ಸ್ಥಿತಿಲಯ ಕಾರಣಭೂತಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ಪರವಾಸುದೇವ ಶರ್ಮಣಃ ಪೌತ್ರಾಯ ಆಂಗೀರಸ ಬಾರ್ಹಸ್ಪತ್ಯ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾಋಷೇಯ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜಸ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಸಮಸ್ತ ದೇವತಾ ನಿಕುಟ ಮಕುಟ ಮಣಿಗಣ ವಿಜೃಂಭಿತ ಪಾದಾರವಿಂದಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ಆದಿನಾರಾಯಣ ಶರ್ಮಣಃ ಪುತ್ರಾಯ ಆಂಗೀರಸ ಬಾರ್ಹಸ್ಪತ್ಯ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾಋಷೇಯ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜಸ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಭಕ್ತಲೋಕ ಪರಿಪಾಲಕಾಯ ಕಿರೀಟಹಾರ ಕೇಯೂರ ದಿವ್ಯಾಭರಣ ಭೂಷಿತಾಯ ದಿವ್ಯಮಾಲ್ಯೋಪಿ ಶೋಭಿತಾಯ ಪ್ರಪನ್ನ ಪಾರಿಜಾತಾಯ ನಿಜಾವತಾರಾಯ ಸ್ವರ್ಣ ಗರುಡ ವಾಹನಾರೂಢಾಯ ಅಚಿಂತ್ಯಾದ್ಭುತ ನಿತ್ಯ ಯೌವನ ಸ್ವಭಾವ ಲಾವಣ್ಯ ತೇಜೋ ರತ್ನಾಕರಾಯ ಅಖಿಲ ಶಾಖಾಧ್ಯಾಯಿನೌ ಅಖಿಲ ಲೋಕ ಪವಿತ್ರ ಗೋತ್ರೋದ್ಭವಾಯ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರೇ ಮಕರ ರಾಸೌ ಜಾತಾಯ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಪರಬ್ರಹ್ಮಣೇ ವರಾಯ ಋಗ್ಯಜುಸ್ಸಾಮಾತರ್ವಣ ಸಕಲ ವೇದಾಧ್ಯಾಯಿನೀಂ ಭಾರ್ಗವತ್ಸ್ಯವನ ಆಪ್ನುವಾನ ಔರ್ವವೈದಲ ಪಂಚಾಋಷೇಯ ಭಾರ್ಗವಸ ಗೋತ್ರೋದ್ಭವೀಂ ಸರ್ವಾಲಂಕಾರವತೀಂ ಸಕಲ ಸುರಾಂಗಣಾಂ ಸಮ್ಮೋಹನ ಸಂಸೇವಿತ ಪಾದಾರವಿಂದಾಂ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ವಕ್ಷಸ್ಥಲ ನಿವಾಸಿನೀಂ ಆನಂದ ಗುಣಾತ್ಮಿಕಾಂ ಭೃಗೋ ಸಂಕಲ್ಪತನಯಾಂ ಭಾರ್ಗವೀಂ ಉತ್ತರ ಫಲ್ಗುನಿ ನಕ್ಷತ್ರೇ ಕನ್ಯಾರಾಸೌ ಜಾತಾಂ ಶ್ರೀ ಶ್ರೀದೇವಿ ನಾಮ್ನೀಂ ಇಮಾಂ ಕನ್ಯಾಂ ವೃಣೀಮಹೇ ದಾಸ್ಯಾಮಿ ಋಗ್ಯಜುಸ್ಸಾಮಾತರ್ವಣ ಸಕಲ ವೇದಾಧ್ಯಾಯಿನೀಂ ಕಾಶ್ಯಪಾವತ್ಸಾರಣೈತ್ರುವತ್ರಯಾಋಷೇಯ ಪ್ರವರಾನ್ವಿತ ಕಾಶ್ಯಪಸ ಗೋತ್ರೋದ್ಭವೀಂ ಸರ್ವಾಲಂಕಾರವತೀಂ ಸಕಲ ಸುರಾಂಗಣಾಂ ಸಮ್ಮೋಹನ ಸಂಸೇವಿತ ಪಾದಾರವಿಂದಾಂ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ಅತ್ಯಂತ ಮನೋಹರೀಂ ನವದಳಶ್ಯಾಮಲಾಂಗೀಂ ಕಶ್ಯಪ ಪ್ರಜಾಪತೇಃ ಸಂಕಲ್ಪತನಯಾಂ ಕಾಶ್ಯಪೀಂ ರೇವತಿ ನಕ್ಷತ್ರೇ ಮೀನರಾಸೋ ಜಾತಾಂ ಶ್ರೀ ಭೂದೇವಿ ನಾಮ್ನೀಂ ಇಮಾಂ ಕನ್ಯಾಂ ವೃಣೀಮಹೇ ದಾಸ್ಯಾಮಿ ಕನ್ಯಾಂ ಕನಕ ಸಂಪನ್ನಾಂ ಕನಕಾಭರಣೈರ್ಯುತಾಂ ದಾಸ್ಯಾಮಿ ವಿಷ್ಣವೇತುಭ್ಯಂ ಬ್ರಹ್ಮಲೋಕ ಜಿಗೀಷಯ ಕನ್ಯಾಂ ಸ್ವಲಂಕೃತಾಂ ಸಾಧ್ವೀಂ ಸುಶೀಲಾಯ ಸುಮೇಧಸೆ ಪ್ರಯತೋಹಂ ಪ್ರಯಚ್ಛಾಮಿ ಧರ್ಮಕಾಮಾರ್ಥ ಸಿದ್ಧಯೇ ವಿಶ್ವಂಭರ ಸರ್ವಭೂತ ಸಾಕ್ಷಿಣ ಸರ್ವದೇವತಾಃ ಇಮಾಂ ಕನ್ಯಾಂ ಪ್ರದಾಸ್ಯಾಮಿ ಪ್ರೀಣಾತು ಕಮಲಾಪತಿಃ ಕನ್ಯಾದಾನ ಮುಹೂರ್ತ ಸುಮುಹೂರ್ತೋ ಅಸ್ತು. ಸುಮುಹೂರ್ತೋ ಅಸ್ತು ಎಂಬುದಾಗಿ ಬಹಳ ಭಕ್ತಿಯಿಂದ ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ವಿಶೇಷವಾಗಿ ಅರ್ಚಕ ವರೇಣ್ಯರು ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಿಕೊಡುತ್ತಿದ್ದಾರೆ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರ ಭೂವೈಕುಂಠವೆಂದು ಪ್ರಸಿದ್ಧಿಯನ್ನು ಪಡೆದಿರುವಂತಹ ಕ್ಷೇತ್ರದ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ವಿಶೇಷವಾಗಿ ಭಕ್ತ ಕೋಟಿಯನ್ನು ತನ್ನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರಮಾಡಿಕೊಂಡು ತನಗೆ ಆ ಕ್ಷೇತ್ರವನ್ನು ನೀಡಿದಂತಹ ವರಾಹಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನು ಕೂಡ ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕು ತನ್ನ ಭಕ್ತರು ಅನ್ನುವಂತಹ ಆಲೋಚನೆಯಿಂದ ಆ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನು ಕೂಡ ಮಾಡಿಸಿ ನಂತರ ತನ್ನ ದರ್ಶನವನ್ನು ನೀಡುತ್ತಿದ್ದಾನೆ. ಯಾರಿಗೆ ವಿಷಯ ತಿಳಿದಿಲ್ಲವೋ ಅವರು ಅನಂತರವಾದರೂ ಕೂಡ ವರಾಹಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದುಕೊಂಡು ವಿಶೇಷವಾದಂತಹ ಶ್ರೀನಿವಾಸ ದೇವರ ಪರಮಾನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರರಾಗ್ತಾ ಇರ್ತಾರೆ. ತಿರುಮಲದಲ್ಲಿ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಗದೇ ಇರತಕ್ಕಂತಹ ಅನೇಕ ಭಕ್ತರು ಆ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಮುಖ್ಯ ಅಧೀಶನಾಗಿರ್ತಕ್ಕಂತಹ ವರಾಹ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದುಕೊಂಡು ಗೋಪುರ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಕೆಳಗಡೆ ಇಳಿಯತಕ್ಕಂಥದ್ದು. ಹೀಗೆ ಯಾವಾಗಲೂ ಕೂಡ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರ ಸಾಧನೆಗೆ ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಕ್ಷೇತ್ರವಾಗಿದೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಕೂಡ ಸಾಧನೆಯನ್ನು ಮಾಡ್ತಾನೆ ಇರ್ತಾರೆ. ಅವರವರ ಕರ್ಮಾನುಷ್ಠಾನವನ್ನು ಮಾಡುವ ಕರ್ಮದಲ್ಲಿ ನಿಷ್ಠೆಯನ್ನು ಇರಿಸಿ ಪರರಿಗೆ ದ್ರೋಹವನ್ನು ಬಗೆಯದಲೇ ಯಾವುದೇ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದರೂ ಕೂಡ ವಿಶೇಷವಾದ ಫಲ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ವ್ಯಕ್ತಿ ಪಡೀತಕ್ಕಂಥವನಾಗ್ತಾನೆ. ಅದು ಭೂ ವೈಕುಂಠವಾಗಿದೆ. ಎಲ್ಲವೂ ಕೂಡ ಆ ಭಗವಂತನ ಇಚ್ಛೆಗೆ ಅನುಗುಣವಾಗಿಯೇ ನಡೆಯತಕ್ಕಂಥದ್ದು. ಲೋಕವೇ ಆ ಭಗವಂತನ ಇಚ್ಛೆಗೆ ಅನುಗುಣವಾಗಿ ನಡೀತಾ ಇದ್ದಾಗ ಭೂ ಲೋಕ
ಅದರಲ್ಲಿಯೂ ಕೂಡ ಭೂಮಿಯ ವೈಕುಂಠ ಎಂಬುದಾಗಿ ಪ್ರಸಿದ್ಧಿಯನ್ನು ಪಡೆದಂತಹ ಸ್ವಾಮಿಯ ದಿವ್ಯವಾದ ಸನ್ನಿಧಾನ ಇರತಕ್ಕಂತಹ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರ. ಪ್ರತಿಯೊಂದು ಕೂಡ ನಮ್ಮ ನಮ್ಮ ಕರ್ಮಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ನಾವು ಫಲವನ್ನು ಪಡೆದುಕೊಳ್ತಾ ಇರ್ತೇವೆ. ತಿರುಮಲೆಗೆ ಹೋದಾಗ ಅನೇಕರಿಗೆ ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಕಷ್ಟಗಳು ಕೂಡ ಬಂದಿರಬಹುದು. ಆ ಕಷ್ಟ ಅತ್ಯಧಿಕವಾದ ಪಟ್ಟಿನಲ್ಲಿರುವಂತಹದ್ದಾಗಿರ್ತದೆ. ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗೆ ಅದನ್ನು ಅನುಭವಿಸುವಂತೆ ಮಾಡಿ ಆ ಎಲ್ಲ ಕಷ್ಟಗಳನ್ನು ಪರಿಹಾರ ಮಾಡುವಂತಹ ಸ್ವಾಮಿಯ ಕರುಣೆ ಅವರವರ ಜೀವನದಲ್ಲಿ ಅನುಭವಕ್ಕೆ ಬಂದಿರುತ್ತದೆ. ಅಂತಹ ಅನೇಕ ಮಹಿಮೆಗಳಿಗೆ ನಿಧಿಯಾದಂತಹ ಸ್ವಾಮಿ, ಮಹಿಮಾನ್ವಿತನಾದಂತಹ ಶ್ರೀನಿವಾಸನ ಕಲ್ಯಾಣೋತ್ಸವದಲ್ಲಿ ಈಗ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣ ಅನ್ನುವಂತಹ ಮಹೋತ್ಸವ ಸ್ವಾಮಿಯ ಕೈಯನ್ನು ಮುಟ್ಟಿಸಿ ಶ್ರೀದೇವಿಯಮ್ಮನವರ ಕೊಳ್ಳಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಮಾಂಗಲ್ಯವನ್ನು ರಮಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಧರಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಕಲ್ಯಾಣಾದ್ಭುತಗಾತ್ರಾಯ ಕಾಮಿತಾರ್ಥಪ್ರದಾಯಿನೇ ಶ್ರೀಮದ್ವೆಂಕಟನಾಥ ಶ್ರೀನಿವಾಸ. ಓಂ ಮೇದಿನಿ ದೇವಿ ವಸುಂಧರಿ ಸ್ಯಾದ್ ವಸುಧಾ ದೇವಿ ವಾಸವಿ ಬ್ರಹ್ಮವರ್ಚಸ ಪಿತೃನಾಗಂ ಶ್ರೋತ್ರಂ ವಿಷ್ಣುರ್ಮನಃ ಮಾಂಗಲ್ಯಂ ತಂತುನಾನೇನ ಲೋಕರಕ್ಷಣ ಹೇತವೇ ಕಂಠೆ ಬದ್ನಾಮಿ ಸುಭಗೆ ರಕ್ಷಸ್ವಂ ಭುವನತ್ರಯಂ ಭೂದೇವ್ಯೈ ನಮಃ ಮಾಂಗಲ್ಯಧಾರಣಂ ಕರೋಮಿ. ಮಾಂಗಲ್ಯಧಾರಣ ಮುಹೂರ್ತ ಸುಮುಹೂರ್ತೋ ಅಸ್ತು. ಅಶೂನ್ಯೋಪಸ್ಥ ಜೀವತಾಮಸ್ತು ಮಾತಾ ಪೌತ್ರಮಾನಂದಮಭಿ ಪ್ರದುತ್ಯತಾಮಿಯಗ್ ಸ್ವಾಹ ಮಾತೆ ಗೃಹೇ ನಿಶಿಘೋಷ ಉತ್ತಾದನ್ಯತ್ರ ತ್ವದೃತತ್ಯ ಸಂವಿಶಂತು
मात्वंबिकेशुर आवधिष्ठा जीवपत्नीपति लोके विराज पश्यन्ति प्रजागस्व मनस्यमा नागस्वाहा द्यौस्ते पृष्ठगुं रक्षतु वायुरूरु अश्विनौ च स्तनं दयन्तगुं सविताभिरक्षतु आवाससः परिधानात् बृहस्पतिर्विश्वे देवा अभिरक्षन्तु पश्चात् स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसवितः प्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मांगं राजहोमं होष्ये अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुव इमान् लाजानित्यभिघार्य ओं इमान् लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणांस्तदग्निरनुमन्यताम् इयन्नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओं इमान् लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणांस्तदग्निरनुमन्यताम् इयन्नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओं इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननांस्तदग्निरनुमन्यताम् इयन्नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसवितः प्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मांगं सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादि षड्वैष्णव होमं होष्ये अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुव ओम अतो देवा अवन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदे पदं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यते यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्सका स्वाहा तद्विष्णोः परमं पदकसा पश्यन्ति सूरयः दिवि वचक्षुरातदग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवां सस्समिन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसवितः प्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मांगं उपरिष्टादन्त होमं होष्ये अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुव ओं यदस्य कर्मणोत्यरीरिचं यद्वान्यूनमिहाकरम् अग्निस्तत्स्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकुं सूतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते सूतहुताहुतीनां कामानागुं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नयेन्नादाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनराः जातवेदा विचक्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायुं चक्षुरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्ठेभ्य स्वाहा भेषजं दुरित्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनुभ्य स्वाहा रुद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्ये दिशिमहि स्वाहा समिदसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिद सप्तजिह्वा सप्तऋषयः सप्तधामः प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनिरापृणस्वाघृतेन स्वाहा ऋतधान विद्वाननुष्टुभ्घृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा
सप्तते अग्ने समिद सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनिरा प्रणस्वाघृतेन स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदिर्भुक्तग स्वाहा द्यौर्भुक्तग स्वाहा पृथ्वीभुक्तग स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरसश्चैव भुक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदिर्जीर्णग स्वाहा द्यौर्जीर्णग स्वाहा पृथ्वीजीर्णग स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरसश्चैव जीर्णग स्वाहा समंक्तां बहिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सन्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यन्नभो गच्छतु यत्स्वाहा आद्य शेषम इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतु वेदिस्तृप्यतु द्यौस्तृप्यतु पृथ्वीस्तृप्यतु ब्रह्माद्यास्तृप्यन्तां ओषधि वनस्पति गंधर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतः पितरः पितामहः प्रपितामहः साक्षयमस्तु तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः हनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासावीः ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्येजो भवामि पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णु सदनमसि दक्षिणतो विष्णु सदनमसि उत्तरतो विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयत्स दिवं गच्छततो नो वृष्टिमेर यस्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय सतञ्च वर्चसे त्रयायुषं मापोहिष्टामयो भुवः ओं च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपयत्तेति रिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होतृहीनं वा वषडर्थहारमुपाग्नये जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि यज्ञपुरुषाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि यज्ञपुरुषाय नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च तत्सद्ब्रह्मार्पणमस्तु ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು ಎಂಬುದಾಗಿ ಬ್ರಹ್ಮನಲ್ಲಿ ಪರಬ್ರಹ್ಮನಲ್ಲಿ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನ ಅರ್ಪಿಸಿದ್ದಾರೆ. ಆ ಭಗವಂತನ ದಿವ್ಯವಾಗಿರತಕ್ಕಂತಹ ಲೀಲೆಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾ ಭಕ್ತರು ಬಹಳ ಆನಂದದಿಂದ ಸ್ವಾಮಿಯ ಉತ್ಸವದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಗ್ನಿಯ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂತಹದ್ದು ಭಕ್ತರು. ಸ್ವಸ್ತಿ ಶ್ರದ್ಧಾಂ ಮೇಧಾಂ ಯಶಃ ಪ್ರಜ್ಞಾಂ ವಿದ್ಯಾಂ ಬುದ್ಧಿಂ ಶ್ರಿಯಂ ಬಲಂ ಆಯುಷ್ಯಂ ತೇಜ ಆರೋಗ್ಯಂ ದೇಹಿ ಮೇ ಅವ್ಯವಾಹನ ಎಂಬುದಾಗಿ ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ಲೋಕದಲ್ಲಿ ಬೇಕಾಗಿರುವಂತಹದ್ದು. ಅವುಗಳನ್ನೆಲ್ಲವನ್ನು ಕೂಡ ಅಗ್ನಿದೇವರು ನೀಡುತ್ತಾರೆ. ಹಾಗೆ ಹನುಮಂತ ದೇವರು ಕೂಡ ಬುದ್ಧಿರ್ ಬಲಂ ಯಶೋ ಧೈರ್ಯಂ ನಿರ್ಭಯತ್ವ ಮರೋಗತ ಅಜಾಡ್ಯಂ ವಾಕ್ಪಟುತ್ವಂಚ ಇದು ಕೂಡ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ವಿಶೇಷವಾಗಿ ವಿರಾಜಿಸಲಿಕ್ಕೆ ಜೀವನವನ್ನು ನಡೆಸಲಿಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂತಹದ್ದು. ಅವುಗಳನ್ನೆಲ್ಲವನ್ನು ಕೂಡ ನೀಡ್ತಕ್ಕಂಥದ್ದು. ಅಂತಹ ಆ ಹನುಮಂತ ದೇವರನ್ನು ಅಗ್ನಿದೇವರನ್ನು ಸ್ಮರಿಸುತ್ತಾ ಆಲಯ ಸಂಪ್ರದಾಯ ಶ್ರೀ ವೈಷ್ಣವ ಸಂಪ್ರದಾಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ವಾರಣ ಮಾಯರಂ ಎಂಬುವಂತಹ ಕೈಂಕರ್ಯವನ್ನು ಅನ್ನಮಾಚಾರ್ಯ ವಂಶಸ್ಥರು ಹಾಗೂ ದೀಕ್ಷಾ ವಸ್ತ್ರಧಾರಿಗಳಾದ ಅರ್ಚಕರು ಎದುರು ಬದಲಾಗಿ ಕುಳಿತುಕೊಂಡು ತೆಂಗಿನ ಕಾಯಿಗಳನ್ನು
ಉರುಳಿಸಿಕೊಳ್ಳುವುದರ ಮುಖಾಂತರ ನಡೆಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದೊಂದು ಘಟನೆಯ ನೆನಪಿನಲ್ಲಿ ನಡೆಸುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವಾಗಿದೆ. ಏನದು ಘಟನೆ ಅಂದರೆ, ತಮಿಳುನಾಡಿನ ಶ್ರೀವಿಲ್ಲಿಪುತ್ತೂರಿನಲ್ಲಿ 12 ಆಳ್ವಾರರಲ್ಲೊಬ್ಬರಾದಂತಹವರು ವಿಷ್ಣು ಚಿತ್ರವರ ಮಗಳೇ ಗೋದಾದೇವಿ ಭೂದೇವಿ ಅಂಶ ಸಂಭೂತ ಆ ತಾಯಿ ಕನಸಿನಲ್ಲಿ 1000 ಆನೆಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಶ್ರೀಕೃಷ್ಣ ತನ್ನ ತಂದೆಯ ಬಳಿಗೆ ಬಂದು ಕನ್ಯಾದಾನ ಮಾಡುವಂತೆ ಕೇಳಿಕೊಳ್ಳುವ ದೃಶ್ಯವನ್ನು ನೋಡ್ತಾಳೆ. ಅದನ್ನು ತನ್ನ ಸಖಿಯರಿಗೆ ವಿವರಿಸುತ್ತಾಳೆ. ಆ ಘಟನೆಯ ನೆನಪಿನಲ್ಲಿ ನಡೆಸುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವೇ ವಾರಣ ಮಾಯರಂ ಎಂಬುದಾಗಿ. ವಾರಣ ಅಂದರೆ ಆನೆ, ಆಯಿರ ಎಂದರೆ 1000 ಆನೆ ಎಂಬ ಹೆಸರನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೆ. ನಂತರ ಮಾಲಾ ಪರಿವರ್ತನೆ ಅನ್ನುವಂತಹ ಕೈಂಕರ್ಯವನ್ನು ನೆರವೇರಿಸಿಕೊಡುತ್ತಿದ್ದಾರೆ. ಜಗದೊಡೆಯನ ಕೊರಳನ್ನು ಅಲಂಕರಿಸಿದಂತಹ ಗಜಮಾಲೆಯನ್ನು ಸ್ವಾಮಿಯ ಪಾದಪದ್ಮಗಳನ್ನು ನಮಿಸಿ ತೆಗೆದುಕೊಂಡು ಶ್ರೀದೇವಿ ಅಮ್ಮನವರ ಕೊರಳಿಗೆ ಅರ್ಪಿಸಿ ಪುನಃ ಸ್ವಾಮಿಗೆ ಸಮರ್ಪಿಸಿ ಅದೇ ಮಾಲೆಯನ್ನು ಭೂದೇವಿಗೆ ಅರ್ಪಿಸಿ ಈಗ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ದೇವರ ಕೊರಳಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತಿದ್ದಾರೆ, ಪ್ರತ್ಯರ್ಪಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಇದಾದ ನಂತರ ಬಿಡಿಯ ಸಿಂಹಾಸನದಲ್ಲಿರುವಂತಹ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಅಮ್ಮನವರನ್ನು ಸ್ವಾಮಿಯ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿಯೇ ಕುಳ್ಳಿರಿಸಿ ಭಕ್ತರಾದ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಅವರ ದಿವ್ಯವಾದ ದರ್ಶನ ಭಾಗ್ಯವನ್ನು ಕಲ್ಪಿಸಿಕೊಡುತ್ತಾರೆ. ಆ ದೃಶ್ಯವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಂತೆ ಭಕ್ತರಲ್ಲಿ ಆನಂದ ಅತ್ಯಧಿಕವಾಗಿ ಕೈಗಳನ್ನು ಜೋಡಿಸುತ್ತಾ ನಮಿಸುತ್ತಾ ಚಪ್ಪಾಳೆಯನ್ನು ತಟ್ಟುತ್ತಾ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಎಂಬುದಾಗಿ ಗೋವಿಂದನ ನಾಮಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಆನಂದವನ್ನು ಅಭಿವ್ಯಕ್ತಿಗೊಳಿಸ್ತಾರೆ. ತದನಂತರ ಅಕ್ಷತಾರೋಪಣ ಕಾರ್ಯಕ್ರಮ, ಕರ್ಪೂರ ನೀರಾಜನದ ಸಮರ್ಪಣೆ, ಸಹಾಯ ಮಾಡಿದಂತಹ ಅರ್ಚಕರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡುವುದರೊಂದಿಗೆ ಕಾರ್ಯಕ್ರಮ ಪರಿಸಮಾಪ್ತಿ ಆಗ್ತದೆ. ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು, ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವಂತು, ಸರ್ವೇ ಸುಖಿನಃ ಸಂತು, ಸರ್ವೇ ಸಂತು ನಿರಾಮಯಾಃ, ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು, ಸರ್ವೇ ಸುಗುಣಶಾಲಿನಃ. ರಮಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత